దుండగులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. కానీ పోలీసులు మాత్రం ఆ విషయాన్ని ధృవీకరించడం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవటానికి బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని, బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేయాలి అంటూ రాజలింగమూర్తి కోర్టులో కేసులు వేశాడు. ఈ నేపథ్యంలో రాజలింగమూర్తి అనూహ్యంగా నిన్న రాత్రి గుర్తు తెలియని దుండగుల చేతిలో హత్యకు గురయ్యాడు. అయితే రాజలింగమూర్తిని హత్య చేసింది బీఆర్ఎస్ నేతలే అంటూ రాజలింగమూర్తి భార్య ఆరోపణ చేస్తున్నారు. భూపాలపల్లిలో నిన్న రాత్రి రాజలింగమూర్తిని గుర్తు తెలియని దుండగులు మంకీ క్యాప్లు ధరించి కత్తులు గొడ్డలతో నరికి చంపేశారు. బీఆర్ఎస్ నేతలు మెగా కాంట్రాక్టర్లే తన భర్తను హత్య చేశారు అంటూ రాజలింగమూర్తి భార్య సంచలన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. రాజలింగమూర్తిని చంపింది బీఆర్ఎస్ నేతలు, మెగా కాంట్రాక్టర్లే తన భర్తను హత్య చేశారు అంటూ తనకు న్యాయం చేయాలి అంటూ రాజలింగమూర్తి భార్య సంచలన ఆరోపణలు చేస్తున్నారు. కేటీఆర్ హరీష్ పేర్లు చెప్పారు రాజలింగమూర్తి భార్య సరళ. బీఆర్ఎస్ నేతలు కేటీఆర్ హరీష్ పేర్లతో పాటు మెగా కాంట్రాక్టర్లు ఈ హత్యలో పాలు పంచుకున్నారు, ఈ హత్యలో భాగస్వాములు, వాళ్లను అరెస్ట్ చేయాలి అంటూ ఆరోపణలు చేస్తూ ఉన్నారు రాజలింగమూర్తి భార్య సరళ. హత్య వెనుక బీఆర్ఎస్ నేతల హస్తం ఉంది అంటూ ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో హత్య ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సీరియస్ అయ్యారు. సిఐడి విచారణకు ఆదేశించే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. రాజలింగమూర్తి కొన్ని సామాజిక అంశాలపై కూడా కేసులు వేశారు. గతంలో ఓపెన్ కాస్ట్ గనుల వల్ల పర్యావరణం దెబ్బతింటోంది అంటూ సింగరేణి బొగ్గు గనులపై కూడా ఆయన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు వేశారు. పలు భూ కుంభకోణాలకు సంబంధించి ఆయన కొన్ని కేసుల్లో కూడా ఇన్వాల్వ్ అయ్యారు. ఆయనపై కూడా కొన్ని కేసులు ఉన్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సామాజిక అంశాలపై కేసులు వేస్తున్న రాజలింగమూర్తిని హత్య చేయడం పెద్ద ఎత్తున తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. తన భర్త హత్యకు బీఆర్ఎస్ నాయకులతో పాటు కాంట్రాక్టర్లు, మెగా కాంట్రాక్టర్లు కూడా కారణమంటూ కుటుంబ సభ్యులు రాజలింగమూర్తి భార్య ఆరోపిస్తున్నారు. అంతేకాదు రోడ్డుపై బైఠాయించి నిరసన కూడా వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి రాజలింగమూర్తి భార్య ఏమంటున్నారో విందాం. హరీష్ రావు గాడు, గంధరమణారెడ్డి ఆయంలో హరిబాబు గాడు గుడ్డలు పెట్టి నేను చంపించిండు. మీ 10 లక్షలు ఇస్తా ఊకోమన్నాడట. నాకు 4 రోజుల కింద చెప్పిండు, నువ్వు బయటికి ఒకటి నన్ను ఎవరు చేయాలన్నాడు. మేడిగడ్డ కేసు గెలిచినావు అన్నాడు, నాతో చెప్పిండు. సంబరపడ్డాడు, ఏం అవుతున్నావంటే మేడిగడ్డ కేసు గెలిచినావు అన్నాడు. ఆయన ఇవాళ నిన్ను నా చేతున్న కేసు ఆయన నడి రోడ్డు మీద అంతా చేసిండ్రు. ఇది రమణారెడ్డి గాడ చేసిండు, బీఆర్ఎస్ గుండగాళ్ళు చేసిండు, చంపించిండు నా భర్తను. వాళ్ళు హరిబాబు గాడు, రేణుగుంట కొమ్మరుడు, రేణుగుంట రవి గాడు, రేణుగుంట సంజు గాడు నా భర్తను చంపిండు. అందరు ఒక్కటే నిఘా పెట్టిండు. నా పిల్లలకి ఏం ఆయన చేతులు చేయింది అయ్యా. ఓ నాయన ఈ హరీష్ రావు గాడు, గేటి గారు గాడు, ఈ రమణారెడ్డి అయ్యంలో కుతారి బాబు వాడు గుండాలు పెట్టి చంపించిండు. వాళ్ళు తప్ప మాకు ఎవరు లేరు. బీఆర్ఎస్ గుండగాలే మాకు చంపించిండు. పిల్లల్ని ఆయన మాకు టైం చేయండి అయ్యా. మేడిగడ్డ మీద కేసు వేస్తే గెలిచిందని ప్రశ్నిస్తే చంపిండు. ప్రశ్నించే కొంటూ చంపేస్తారని ఆయన నేను ఎవరికైనా చేసిండా వాళ్ళు భూకబ్జాలు చేస్తాండి ఆగబట్టినందుకు కేటీఆర్ కి పెట్టిన వీళ్ళ నుంచి గండ్ర వెంకటరామ నుంచి ఇక్కడికి ఉండాలి. ఇక్కడ ఉన్న వాళ్ళకి అసలు ఇక్కడ వాళ్ళకి సీలేదు. వాళ్ళు ఇక్కడ పెట్టించి వాళ్ళని వాళ్ళంతా ఇట్లా చంపించింది దాన్ని. వాళ్ళు మాత్రం ఎంతకాలం ఉంటుంది మాకు మాత్రం ఇప్పుడే న్యాయం కావాలి. మాకు వాళ్ళకైతే శిక్ష పడాలి, శిక్షనే పడాలి. ఇప్పుడే పోవాలి వాళ్ళు. ఎంతసేపు ఎన్ని రోజులు ఉంటారు సార్ డబ్బులు పట్టుకొని. డాడీకి ఇంకా 10 లక్షలు ఇస్తా కాంప్రమైజ్ కావాలని డాడీ అవ్వలేదంట. అందుకు ఇట్లా చంపించిండు.
డాడీకి మళ్ళీ బయట కబ్జాలు వాళ్ళు తీసినవి కూడా తీసిండు అనమాట. అవి తీసినందుకు ఇదంతా అటాక్ చేయించింది డాడీ. మాకైతే న్యాయం జరగాలి సార్. కాళేశ్వరం అవినీతిపై ప్రశ్నిస్తున్నందుకే, కాళేశ్వరం అవినీతిపై పోరాటం చేస్తున్నందుకే తన భర్తను బీఆర్ఎస్ నేతలు మెగా కాంట్రాక్టర్లు కలిపి చంపేశారు అని రాజలింగమూర్తి భార్య ఆరోపిస్తూ ఉన్నారు. పోలీసులు, ప్రభుత్వం తమకు న్యాయం చేయాలి అని కోరుతూ ఉన్నారు. ప్రస్తుతం రాజలింగమూర్తి మృతదేహాన్ని ఉంచిన హాస్పిటల్ దగ్గర మా ప్రతినిధి వెంకటరత్నం ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. వెంకటరత్నం, పోలీసులకు ఏమైనా ఆధారాలు దొరికాయా? ఎటువంటి ఆధారాలు దొరికాయి? ఇప్పటికే రాజలింగమూర్తి భార్య ఆరోపిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు ఈ హత్య వెనుకున్నారు, వాళ్ళని అరెస్ట్ చేయాలి, మెగా కాంట్రాక్టర్లు ఉన్నారు వాళ్ళని అరెస్ట్ చేయాలి అని ఆమె ఆరోపిస్తూ ఉన్నారు. సో హాస్పిటల్ దగ్గర పరిస్థితి ఏంటి? రాజలింగమూర్తి భార్య సరళ ఆరోపిస్తున్న విధంగానే జరుగుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే గత నెల రోజుల నుండి కూడా తమకు ఒక 10 లక్షల రూపాయలు ఇస్తాము, కేసు నుండి విరమించుకోవాలని చెప్పి కుటుంబ సభ్యులకి అలాగే రాజలింగమూర్తికి కూడా కొంతమంది అనుచరులు అంటే బీఆర్ఎస్ నాయకులు కూడా చెప్పినట్టుగా తను చెప్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కూడా ఈ రోజు తన వాయిస్ లో మనం స్పష్టంగా విన్నాము దీని వెనుక ఎవరెవరు ఉన్నారని చెప్పి. అది దాదాపు కొంతమంది బీఆర్ఎస్ నేతలే వెనుక ఉండి ఖచ్చితంగా హత్య చేయించారనేటువంటి ఆధారాలు తమకున్నాయని చెప్పి ఇటు వాళ్ళ భార్య ఆరోపిస్తున్నది. దీనికి బలంగా చేకూరుస్తూ కూడా కొంతమంది నిన్న మంకీ క్యాపులు ధరించి ఎవరైతే 5గురు వెళ్లారో వాళ్ళందరూ కూడా పోలీసులు కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా సమాచారం. ప్రస్తుతానికి మరి కాసేపట్లో ఎస్పీ ఆఫీస్ లో వాళ్ళు లొంగిపోయినట్టుగా తెలుస్తుంది. దాని తర్వాత కూడా ఎస్పీ ఆఫీస్ నుండి కొంత ప్రెస్ మీట్ పెట్టేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతానికి రాజలింగం భార్య సరళ కూడా ఎస్పీ ఆఫీస్ కు వెళ్ళింది. ప్రస్తుతం మనం హాస్పిటల్ ప్రెమిసెస్ ప్రాంతంలో భూపాలపల్లి మార్చురీ దగ్గర ఉన్నాము. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ హాస్పిటల్లో మార్చురీ ప్రాంతాన్ని మనం చూస్తున్నాము. ఆ మార్చురీలోనే ఇప్పుడు పోస్ట్ మార్టం కూడా జరిగినట్టుగా జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి కూడా కొంత తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో నిజాలు కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని పోలీసులు కూడా తీవ్రంగా ఉంటున్నారు. దానికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే గండ్ర సత్యనారాయణరావు భూపాలపల్లి ఎమ్మెల్యే కూడా ప్రెస్ మీట్ పెట్టారు. దీని వెనుక ఎవరెవరు ఉన్నారనేది మాకు ఒక క్లారిటీ వస్తుంది ఇప్పుడిప్పుడే అని చెప్పి తను కూడా చెప్పాలని కూడా ఆలోచించాల్సినటువంటి అవసరము. ఎందుకంటే ఆ మెగా కంపెనీకి సంబంధించినటువంటి వాళ్ళే గత నెల రోజుల నుండి వీళ్ళను ప్రలోభాలకు గురి చేశారు.